తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో మరింత వెలుగులు నింపింది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగుల అకౌంట్లు భోగి రోజే కలకల్లాడాయి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాల్లో బకాయిల సొమ్మును జమ చేసి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టిన 1,210 కోట్ల రూపాయలను బుధవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ఇందులో ప్రధానంగా 3.60 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన డిఏ బకాయిలు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో రెగ్యులర్ ఉద్యోగుల డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన సిపిఎస్ ఉద్యోగులకు ఆ సౌకర్యం లేకపోవడంతో దాదాపు 60 నెలల నుంచి వారి సొమ్ము పెండింగ్ లో పడిపోయింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. కేవలం డిఏ బకాయిలే కాకుండా పోలీసులకు సంబంధించి 2 విడతల సరెండర్ లీవ్ కింద 110 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. వీటికి అదనంగా గత 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న 400 కోట్ల రూపాయల మెడికల్ రియంబర్స్మెంట్ నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిపై ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకి, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకి, పెన్షనర్స్కి 2018-2019లో రావాల్సిన డిఏ మరియు డిఆర్ ఏరిస్ సంబంధించి 1,100 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా దాదాపు 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, దాదాపు 3,50,000 పైచీలకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్కి మరి 30 నెలల బకాయి, ఒక్కొక్క 2018కి సంబంధించి 30 నెలల బకాయి, 2019కి సంబంధించి 30 నెలల బకాయి, అంటే 60 నెలల బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి, ఒక్కొక్క పెన్షనర్స్కి 40,000, 60,000, 70,000 చొప్పుల ఎరియర్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఇన్ని రోజుల తర్వాత ఆ బకాయిలన్నీ రిలీజ్ చేయడం పట్ల పెన్షనర్స్ కానీ, సిపిఎస్ ఉద్యోగులు కానీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిపిఎస్ రద్దు అంశంపై ఉద్యోగులు ఇంకా తమ ఆశలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో విసిగిపోయిన ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి బకాయిల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన 2,000 కోట్ల గ్రాట్యుటీ, మరో 5,000 కోట్ల సరెండర్ లీవ్ బకాయిలను కూడా త్వరలోనే చెల్లించాలని కోరుతున్నాయి. అదేవిధంగా నూతన పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ విషయం తనపై వదిలేయాలని గతంలో ముఖ్యమంత్రి కోరటంతో ఉద్యోగులంతా ఇప్పుడు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ఉద్యోగ కుటుంబాల్లో పండుగ జోష్ కనిపిస్తోంది.